తిరుపతి జిల్లా వెంకటగిరి టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పార్టీ శ్రేణులతో కలిసి తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా పార్టీ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరించి అనంతరం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్ ఎన్టీఆర్ అంటూ నినాదాల మధ్య ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కురుగొండ్ల మాట్లాడుతూ ఆనాడు కాంగ్రెస్ పార్టీలో పేదలను ఎవ్వరూ పట్టించుకోలేదని, రాష్ట్రంలోని పేద ప్రజలందరికీ కూడు గూడు గుడ్డ అందించాలనే ఉదాత్తమైన లక్ష్యంతో ఎన్టీఆర్ పార్టీని స్థాపించారని గుర్తు చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో 3 రాజధానుల పేరుతో ఆడుకున్న 3 ముక్కలాట వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని మండిపడ్డారు. ఇప్పుడు యూనిట్ ఇన్ఛార్జిగా పేరు పొందినటువంటి సైదాపురం మండలం నుంచి అశోక్ కుమార్ పుట్టేళ్ల గారిని సన్మాన, బాలాయపల్లి మండలం నుంచి యూనిట్ ఇన్ఛార్జిగా ప్రసాద్ నాయుడు తాలూరు గారిని సత్కరించవలసిందిగా, మన టీడీపీ నుంచి రాజశేఖర్ గారిని, అదేవిధంగా బాబుశ్వర్ ఇచ్చినటువంటి కోటేశ్వరరావు వెంగోటి గారిని సత్కరించవలసిందిగా కోరుచున్నాం. వారిలో సుబ్రహ్మణ్యం అమ్మినేని గారిని వేదికను అలంకరించి సత్కరించవలసిందిగా కోరుచున్నాం. మై టీడీపీ యాప్లో ఉత్సాహంగా పాల్గొన్నందుకు వేముల కోటేశ్వరరావు గారిని సత్కరించవలసిందిగా కోరుచున్నాం. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీలో బాగా పాల్గొన్నందుకు బాలయ్య రొండ్ల గారిని సత్కరించవలసిందిగా కోరుచున్నాం. బెస్ట్ స్పోర్ట్స్ పర్సన్ గా వెంకనేని మునరాజా గారిని సత్కరించవలసిందిగా కోరుచున్నాం. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ రాపూర్ నుంచి టి ప్రసాద్ గారిని సత్కరించవలసిందిగా కోరుచున్నాం. బెస్ట్ స్పోర్ట్స్ పర్సన్ గా వెంకటగిరి నుంచి పుల్కుల రాజేశ్వరరావు గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. మన వెంకటగిరి నుంచి టౌన్ నుంచి అత్యధికంగా మెంబర్షిప్ లో ఎక్కువగా చేసినటువంటి గిరిప్రసాద్ గారిని, సత్తల గిరిప్రసాద్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఐటీడీపీ నుంచి ఘట్టమనేని రమణ, అదేవిధంగా ఎక్కువ ఉద్యమాల్లో పాల్గొంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక కేసులు ఎదుర్కొన్నటువంటి పుల్కుల రాజేశ్వరరావు గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. మనం పార్టీ పెట్టి 44 సంవత్సరాలు అయింది. ఆ రోజు అదేవిధంగా వేదిక మీద నుండి సోదరులు, పార్టీ అధ్యక్షులు, మెంబర్లు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఆ రోజుల్లో ఎన్టీ రామారావు సినీ ఫీల్డ్లో ఉండి ఆయన ఈ రాష్ట్రానికి పేద ప్రజల్ని ఆదుకోవాలి అని మంచి ఆ రోజు రాజకీయాలు చూశాడు. కాంగ్రెస్ వాళ్ళు పేదలని చెప్పి గుర్తించేవాడు కాదు. ఎవరో దోషిందో వాళ్ళు చూసుకోవడం, ఉన్నవాళ్లే పెద్దవాళ్ళు అయ్యేవాడు ఆ రోజుల్లో. అయితే అన్ని గమనించినటువంటి స్వర్గీయ ఎన్టీ రామారావు మనం పార్టీ స్థాపించి పేదవాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలి, కూడు గుడ్డ అనే సింబల్ పెట్టి గూడు నాగలి ఈ సింబల్ పెట్టి పార్టీ ప్రారంభించి ఇప్పటికి 44 సంవత్సరాలు. ఈ రోజు కూడా ఆ మహానుభావుడు పెట్టినటువంటి పార్టీ ఈరోజు దినదిన అభివృద్ధి జరిగి ఈ రాష్ట్రంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి ఓపికగా అన్ని రకాలుగా ఎక్కడ అభివృద్ధి అనేది తగ్గకుండా పనిచేస్తా ఉన్నాడు.
నిన్నే జరిగింది మా అసెంబ్లీలో, మీరు చూశారు. అంటే మనకి చెప్పుకునే దానికి రాజధాని లేదు. రాజధానిని మనం నిర్మించుకునే దానికి స్పెషల్గా అసెంబ్లీ పెట్టి తీర్మానం చేసి మనం కేంద్రాలు పంపిస్తే వాళ్ళు బందీగా, అంటే ఇంతకుముందు డ్యాన్స్ చేశారు. ఆయన 3 ముక్కలు ఆటాడాడు జగన్మోహన్ రెడ్డి. వైజాగ్ అని, ఇటు సైడు కడప అని రకరకాలుగా 3 ముక్కలు ఆటాడితే ఇలాంటివి ఎవరు వచ్చినా కానీ 3 ముక్కల ఆట ఉండకూడదు చిరస్థాయిగా. ఎందుకంటే అక్కడ రైతులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నమ్మి ఈ విధంగా రాజధాని పెడితే బాగుంటుంది ఇక్కడ అని అడగగానే 59 రోజుల లోపల మరి 33-40 వేల ఎకరాలని పొలం ఇచ్చారు. ఈరోజు ఆ పొలం ఇచ్చారు కాబట్టి మనం రాజధాని నిర్మించుకుంటా ఉన్నాం. మళ్ళా ఇంకో దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎంత నష్టపోతారు ఆ రైతులు కూడా ఒకసారి ఆలోచించాలి. అందుకని నిన్న తీర్మానం పెట్టి కేంద్రాన్ని పంపించాం. మన రాజధాని తీర్మానం పెడితే 11 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఒక్కళ్ళు కూడా రాలా. అంటే దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి ఆలోచన, ఆయన పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రజలు కూడా ఆలోచించాలి. అంటే ఈ రాష్ట్రానికి రాజధాని ఉండకూడదనే, ఉండాలనే ఆయన వచ్చేదో చెప్పాలి. ఈ రాజధాని ఇక్కడే ఉండాలని గతంలో చెప్పాడు. అన్ని రకాలుగా మనకి 35,000 ఎకరాలు పొలం కావాలా, ల్యాండ్లు ఎక్కడైతే ఇస్తారో అక్కడే పెట్టాలా, అక్కడే రాజధాని చెప్పాడు. అయితే అమరావతిలో మరి అనుకున్న విధంగా 40,000 ఎకరాలు ఇచ్చారు, ఆ రాజధాని పెట్టారు. మళ్ళా ఈరోజు ఆయన మాట మార్చి 3 ముక్కలు ఆటాడు. అయితే నిన్న ముఖ్యమైనటువంటి మరి ఇక్కడ పాస్ చేసి, అసెంబ్లీలో పాస్ చేసి కేంద్రాన్ని పంపించాలి. పెడితే వాళ్ళు ఒక్కరు కూడా రాల. దీన్ని బట్టి ఆయనకి ఆంధ్ర మీద ఉన్న, ఈ రాష్ట్రం మీద ఉన్నటువంటి ప్రేమ ఎంతవరకు దాన్ని బట్టి అర్థమవుతా ఉంది. కాబట్టి ఈ జగన్మోహన్ లాంటి వాళ్ళు ఈ రాష్ట్రానికి చీడ పురుగులు. అలాంటి చీడ పురుగులు మళ్ళా వస్తే మన బిడ్డల భవిష్యత్తు కూడా ఉండదు. కాబట్టి మన ముఖ్యమంత్రి గతంలో దూరదృష్టితో ఆలోచించి హైదరాబాద్ ఏ విధంగా చేశాడు, ఒక సింగపూర్ లాగా చేశాడు. ఆ రోజు వాళ్ళు కూడా ఎగతా చేశారు. ఈ గుంటలో మిట్టలో చెట్లు ఏంటి పిచ్చా అన్నారు. ఈ రోజు ఆ హైదరాబాదు ఒక సింగపూర్ లాగా తయారైంది. ఆ గుంటల మిట్టలే ఈ రోజు ఒక సింగపూర్ లాగా తయారైంది. అదే దృష్టిలో పెట్టుకుని మన రాజధాని కూడా దానికన్నా మిన్నగా చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఎంత ల్యాండ్ తీసుకొని, ల్యాండ్ పుల్లింగ్ చేసుకొని మన రాజధానిని బాగా అభివృద్ధి చేయాలి. అన్ని సంస్థలు రావాలి. ఎందుకు రావడం లేదు? సంస్థలు బ్రహ్మాండంగా వచ్చేటి. మళ్ళా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ వస్తాడు, ఎక్కడ తరివేస్తారో అని చెప్పని భయపడతా ఉన్నారు. అడుగుతున్నారు, గ్యారంటీ అన్నారు. సార్ బాగుంది, మీ పరిపాలన బాగుంటుంది, వస్తాము, మేము పెట్టుబడులు పెట్టాము, రేపు మళ్ళా వాళ్ళు వస్తే ఏంటి మా పరిస్థితి అని అడుగుతున్నారు. దానికి మనం గ్యారంటీ ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి దీన్ని మీరందరూ కూడా ఆలోచించి మీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండాలా, తెలుగుదేశం ప్రభుత్వం ఉండాలా. అప్పుడే మన రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి అవుతుంది, మన బిడ్డల భవిష్యత్తు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి ఇది అందరూ కూడా మీరు చెప్పాలి. ఆ ఎలక్షన్ లో ఒకసారి అటు ఒకసారి ఇచ్చి అభివృద్ధి చేసుకోలేకపోతా ఉన్నాం, వెనకబడిపోతా ఉన్నాం. ఏమీ లేక కాదు. ఈ రోజు దూరదృష్టి ఆలోచించి బ్రహ్మాండమైన రాజధాని, మనకి బ్రహ్మాండమైన నీటి వస్తుంది, బ్రహ్మాండంగా ల్యాండ్స్ ఇచ్చారు, అన్ని రకాలుగా అక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. అందులో పరిశ్రమలు కూడా వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ భయంతో ఉన్నారు, ఒకవేళ మళ్ళా చంద్రబాబు నాయుడు లేకపోతే మన పరిస్థితి ఏందని చెప్పని వచ్చే పరిశ్రమలు భయపడతా ఉన్నారు. కాబట్టి దానికి గ్యారెంటీ ఇచ్చి మనం పిల్లల భవిష్యత్తును కూడా మనం బాగు చేసుకోవాలంటే మళ్ళా శాశ్వతంగా తెలుగుదేశం పార్టీ రావాలా, అభివృద్ధి చేసుకోవాలని చెప్పని కూడా మీ అందరికీ తెలియజేస్తూ మరి ఈరోజు మన పార్టీ ఆవిర్భావ దినాన్ని కూడా బాగా చేసుకోవాలనే ఉద్దేశంతో నిన్న అసెంబ్లీ ఉన్నా రాత్రి వచ్చి ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని పెట్టుకొని ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొనేందుకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, కొంతమందికి పార్టీ స్టేట్ పార్టీ నుంచే సన్మానం చేసే పేరు కూడా వాళ్ళే పంపించారు, మనం చేసేది కాదు. వాళ్ళు ఏమైతే లిస్ట్ ఇచ్చారో ఆ లిస్ట్ ప్రకారం పిలిచి వాళ్ళందరూ కూడా సన్మానం చేస్తామని చెప్పని కూడా
తెలియజేస్తూ మీ అందరికీ అమ్మ చూపించే ఆప్యాయత, నాన్న కురిపించే ఆత్మీయత. ఎల్లవేళలా నెల్లూరు నారాయణ రెసిడెన్షియల్లో కెరీర్ బేస్డ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా ఈ టెక్నో, ఒలింపియాడ్, సివో స్పార్క్ మరియు మెడి స్పార్క్ వంటి ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్స్ తో నెల్లూరులోనే మరెక్కడా లేని విధంగా అత్యుత్తమ శిక్షణ, బెస్ట్ స్టడీ మెటీరియల్ తో, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ తో, హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్ తో, 24 గంటలు మెడికల్ అండ్ సెక్యూరిటీ ఫెసిలిటీస్ తో, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ తో పాటు యోగా, జిమ్ మరియు స్పోర్ట్స్ క్లబ్. భవిష్యత్తులో ఐఐటి, జేఈఈ, నీట్, సివిల్స్ లో టాప్ ర్యాంకులే లక్ష్యంగా స్టేట్ మరియు సిబిఎస్ఈ సిలబస్ తో అత్యుత్తమ శిక్షణ నారాయణ సొంతం. బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు.